నామని స్తోత్రం. దేవుని బిడ్డలైన మనందరికీ నా వందనాలు. చిన్న వాక్యం చదువుకున్నాను. నిర్గమాకాండము 18-19. కాబట్టి నా మాట వినుము, నేను నీ కొరకు నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. దేవుడు వాగ్దాన పూర్తి మాట ఏ దినం అనిపిస్తున్నారండి. అది ఆయన మాట మనము వినమంటున్నాడు. ఇనుము, నేను నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు నామానికి స్తోత్రం. మరి ఆయన మాట మనం వినాలి. ముందు ఫస్ట్ ఆయన మాట మనం విన్నప్పుడు దేవుడు మనకు ఆలోచన చెప్తాడండి. లోక సంబంధమైన ఆలోచన కాదు, కానీ దేవుడి మాట మనం తీసుకోవాలి. దేవుడు చెప్పిన మాటని దేవుడు మరి మన కొరకు మరి రాసిపెట్టిన ఈ గ్రంథంలో ఉన్న మాటలు అవి జీవము కలిగిన మాటలు కనుక జుంటు తేనె కంటే మధురమైన ఈ మాటలు, దేవుడు వాక్యము జుంటు తేనె కంటే మధురమైన మాటలు. ఆ మాటలంట మన హృదయంలో పెట్టుకోవాలంట. మనం వినాలి దేవుడు మాట. ఆయనకు మనం లోబడాలి. ఆయన మాట విన్నప్పుడు మనం ఎక్కడికైనా ఏ ప్రయత్నమైనా మనం చేసినప్పుడు ఆయన మాట ఆయన మాట విని ఆయన ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి. ఆయన ఆలోచన, ప్రభా ఈ దినం నేను మరి ఒక పనిని నేను ప్రారంభించబోతున్నాను ప్రభా, ఇదిగో ఒక ఉద్యోగానికి నేను వెళ్ళబోతున్నాను ప్రభా, ఒక ఇంటర్వ్యూకి నేను వెళ్ళబోతున్నాను ప్రభా, ఇక ఒక ఆఫీస్కి నేను వెళ్ళబోతున్నాను ప్రభా, మరి ఆఫీసులో నీ సమాధానం నువ్వే నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించు ప్రభా, మరి నీ చిత్తం నా పట్ల, నీ ఆలోచన ఏ విధంగా ఉంది ప్రభా, నీ తలంపులు నా పట్ల ఏ విధంగా ఉన్నాయి ప్రభా అని మరి ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన మాటను మనం తీసుకోవాలి. ఆయన మాటకు మనం లోబడ్డప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మాటకు మనం లోబడి ఉన్నప్పుడు మనకు ఆలోచన చెప్తాడంట. మరి మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. నీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. నీకు తోడై ఉంటాను అని అంటున్నాడు. మరి కింద వచనాలన్నీ చదువుకుంటే అవి చాలా మరి బాగానే ఉంటాయి. మరి ఎంతో మధురమైన మాటలు మరి అవి మనం చదువుకోవచ్చు. మరి మీరు కింద అంతా చదువుకోండి. మరి మాటని మనకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడి వైపు మనమందరం చూడాలని ఆశపడుతున్నానండి. మరి ఈ సమయము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడు నామానికి స్తోత్రం. దేవుడి బిడ్డలారా, మీరందరూ కూడా మరి ఆయన ఆలోచన కొరకు మీరు కనిపెట్టండి. మీరు ఏదన్నా ప్రయత్నం చేయబోతున్నారా? మరి వివాహం సంబంధంగా ఏదన్నా వివాహం చేయాలని ఆలోచిస్తున్నారా? వివాహం వచ్చి ఇంకా వివాహం వయసు వచ్చి ఇంకా మరి వివాహం లేకుండా ఇంకా వివాహం చేయలేదు ఇంకా అని బాధపడుతున్నారు, ఇంకా అవ్వలేదని బాధపడుతున్నారా? దేవుడు మీకు ఆలోచన చెప్పి, దేవుడి నామంలో దేవుడు ఆలోచన చెప్పి మరి మంచి భాగస్వామిని, మంచి మరి వరుడిని, మరి వధువుని దేవుడు మీ కొరకు చిత్తపరచును కాక అని ప్రార్థిస్తున్నాను. దేవుడి నామంలో చెప్తున్నానండి. దేవుడు చెయ్యను కాక అని దేవుడి నామంలో అడుగుతున్నాను. మరి మీరందరూ కూడా ఆయన వైపు చూడండి. మరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టండి. మరి ఆయనని మీ భారమంతా ఆయన మీద మోపండి. వినుము, ఆయన మాటని మనము వినాలంట. ముందు మనం వినాలి, ఆయన మాటని వినాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. దేవుడు పెట్టారా, ఆయన సన్నిధికి వెళ్ళాలి. పునరుత్థానము మరి ఆర్భాటంగా మరి ఆయన సన్నిధిలో ఎవరైతే ముందుగా నా సన్నిధికి వచ్చి ప్రతిఫలాన్ని పొందదగిన వాడెవడు అని దేవుడు మరి ప్రశ్నిస్తున్నాడు కనుక ఫస్ట్ ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. వాగ్దానానుసారంగా నడిపించు ప్రభా. ఈ దినం సేవకుడు చెప్పే మాటలు మా హృదయాల్లో భద్రపరచు ప్రభా. ఈ ఆలోచన బట్టి మేము నడిచేటట్లుగా, మీరిచ్చే ఆలోచన బట్టి మేము ముందుకు అడిగేసేటట్లుగా మీరే మాకు సహాయం చేయండి ప్రభా అని మరి ఆయన మీద ఆధారపడదామండి. మరి ఈ వాక్యం దేవుడు నామంలో దేవుడు దీవించునుగాక. మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక అని మరి దేవుని నామంలో కోరుకుంటున్నానండి. మరి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. చిన్న ప్రార్థన చేద్దామని కోరుకుంటున్నాను.
స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఇనుమో నీకు నేను ఆలోచన చెప్పి నేను ఆశీర్వదిస్తానని, నీకు తోడై ఉంటానని ఇది నిర్గమాకాండము మరి 18, 19 వచనాల్లో ప్రభా మరి మీరు చెప్తున్న మాటను బట్టి నీకు స్తోత్రము నాయన. ఇగో నాయన దేవుడు బిడ్డలైనా అయ్యా మీరా మీ బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకో నాయన. ఏ ప్రయత్నంలో ఉన్నారు ప్రభా, ఏం ఆలోచించాలని ఆశపడుతున్నారో ప్రభా, ఏ ఆశ తీరాలని ఆశపడుతున్నారో ప్రభా, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. వాళ్ళకు మీరే ఆలోచన చెప్పి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఈ దినం వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా రక్షించబడిన వారికి మీరు ఆలోచన చెప్పి అయ్యా రక్షణ మార్గంలోకి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం యేసయ్య. కనికరించండి నాయన, నీ కటాక్షం ఉంచు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా పునరుద్ధార శక్తిని ఒక్కొక్కరు అనుభవించినట్లుగా చేయండి నాయన. అయ్యా నీ సన్నిధికి వెళ్ళి నీ సేవకుడు చెప్తున్న మాటలు నాయన వాళ్ళు వినేటట్లుగా సహాయం చేయి. వినమంటున్నావు ప్రభా, నీకు స్తోత్రము నాయన. మాట్లాడటం కంటే ఇనుట ఏగ్రపడమంటున్నావు, ఇనటానికి వేగిరపడమంటున్నావు ప్రభా. మీ వినువారిగా ఉండేటట్లుగా చేయి నాయన. నీకు స్తోత్రములు నాయన. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందన్నావు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. నీ మాట జీవము కలిగింది గనక ప్రభా, నీ మాట నాయన అయ్యా ఎంతో నాయన అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా అయ్యా నీ మాటని నాయన మేము నాయన అనుభవించినట్లుగా నీ వాక్కులు మా హృదయాల్లో భద్రపరుచుకునేటట్లుగా చేయండి నాయన. నీ బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకొని నాయన నీ వాగ్దానాన్ని ప్రభా నీ మాటను చొప్పున నాయన నడిచేటట్లుగా ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించండి. ఒక్కొక్క బిడ్డని మీరు ఆకర్షించండి యేసయ్య. నడిపించండి యేసయ్య. నీకు స్తోత్రములు. ఇనువారుగా ఉండి ప్రభా మీరే ఆ బిడ్డలకు నాయన ఆలోచన చెప్పి నడిపించు నాయన. ఏ బిడ్డ అయితే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రభా, ఏ బిడ్డ అయితే చదువు రంగంలో ఉన్నారో ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి యేసయ్య. అయ్యా మీరే ఆలోచన చెప్పి ఒక్కొక్క బిడ్డను నడిపించమని అడుగుచున్నాము నాయన. వివాహం లేని బిడ్డలకు మీరు ఆలోచన చెప్పి నడిపించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రములు. మీ మీద ఆధారపడే బిడ్డలుగా ఆశీర్వదించు నాయన. అయ్యా నీకు స్తోత్రములు నాయన. వినువారుగా ఉండేటట్టుగా సహాయం చేయండి నాయన. అయ్యా మొదటి స్థానము నాకు ఇమ్మంటున్నావు తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు అయ్యా మొదటి స్థానాన్ని నాయన తండ్రి నా హృదయంలో నివాసము చేయమని తండ్రి నాలో మీరు రమ్మని, నా వైపు మీరు చూడమని అయ్యా నీ పాదాలు పట్టుకునే బిడ్డలుగా ఆశీర్వదించండి. ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి ప్రభా. ఏ ఆపత్తులో ఉన్నారో ప్రభా, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా, ఆలోచన లేక నాయన అయ్యా ఇరుకుల్లో ఉన్నారేమో ప్రభా, ఆలోచన లేక అయ్యో అయిపోయింది ఏంటి ఈ పని ఇట్లా ఇవి అయ్యిందేంటి అని నాయన బాధపడుతున్నారేమో ప్రభా. అయ్యా నేను ఆలోచించలేకపోయానని బాధపడుతున్నారేమో ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకో అయ్యా. మీరే ఆలోచన చెప్పిన బిడ్డలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆలోచన చెప్పి నడిపించండి నాయన. నీకు స్తోత్రము నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకో నాయన. ఏ బిడ్డన్న నాయన ఆపత్తులో ఉన్న బిడ్డలు మీరు విడిపించండి నాయన. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు విడిపించండి నాయన. పాపంలో ఉన్న బిడ్డలు విడిపించండి నాయన. ఈ లోక సంబంధంగా ఉన్న బిడ్డల్ని అయ్యా దిక్కు తెలియని స్థితిలో ఉన్న బిడ్డలు కూడా మీరు విడిపించండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరి దగ్గరికి నీ స్వార్థ వెళ్ళేటట్లుగా చేయి నాయన. అయ్యా నీ సేవకులు ఎత్తుతున్న ప్రతి మాటని నాయన అయ్యా నీ బిడ్డలు నాయన విని ప్రభా నీ వైపుకు తిరిగేటట్లుగా చేయి నాయన. నీకు స్తోత్రములు యేసయ్య. అయ్యా నీ ఒక దర్శనాన్ని చూసేటట్లుగా చేయి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని మీరు దీవించమని అడుగుచున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నాను నాయన. ఎవరు ఏ ఆపత్తులో ఉన్నారో ప్రభా, ఆలోచన లేకుండా నాయన ఉంటున్న బిడ్డలు కూడా దర్శించమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. నీ వైపుకు తిరిగేటట్లుగా, నీ మాట వినేటట్లుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా, నీ వాగ్దానాలు పొందుకునేటట్లుగా ప్రభా అయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించి ఆకర్షించమని, నీ సన్నిధికి నడిపించమని యేసయ్యా నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ లోట్లన్నీ మీ నామములో తీర్చండి. వాళ్ళ అక్కర్లన్నీ మీ నామములో తీర్చండి. ఎవరన్నా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు కూడా వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో నుంచి మీరు
విడుదల చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు నాయన ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఐసీలో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి నాయన. అయ్యా నీకు స్తోత్రం. డాక్టర్లు జ్ఞానం దయచే ప్రభు. ఒక్కొక్క బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకో నాయన. ఏ బిడ్డ కూడా ఇడవబడటానికి నాయన అయ్యా అయ్యా వీల్లేదు తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. డాక్టర్లతో మాట్లాడండి, నర్సులతో మాట్లాడండి, అక్కడ ఉన్న వర్కర్స్తో మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. ఒక్కొక్కరిని దర్శించు నాయన. నీకు స్తోత్రములు అయ్యా. పడకల మీద ఉన్న వారు లేవనెత్తు ప్రభు. నీకు స్తోత్రములు నాయన. రక్షణ లేకుండా ఈ లోక సంబంధమైన బంధకాల్లో అయ్యా పాపములో ఉంటున్న బిడ్డలు మీరు లేవనెత్తండి యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. రక్షించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు. ఎవరైతే నన్ను చేర్చుకుంటారో వారి దగ్గరికి నేను వెళ్తానని వాగ్దానం చేశారు. అయ్యా బిడ్డలు మీరు దర్శించండి నాయన. నీ దర్శనం ఇచ్చి మాట్లాడమని అడుగుచున్నాను. మీరు ఆకర్షించమని అడుగుచున్నాను. అయ్యా మీరు ఆదరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. ఏ బిడ్డ నశించిపోకూడదు నాయన. ఏ బిడ్డ నశించిపోకూడదు నాయన. మీ వైపుకు చూసేటట్లుగా అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఆనాడు ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించిన రీతిలో ప్రభువా నీ బిడ్డలు నడిపించండి నాయన. అగాధమనే పరిస్థితిలో ఉన్నారేమో, చిక్కుల్లో ఉన్నారేమో ప్రభువా, ఈ లోక బంధకాల్లో ఉన్నారేమో ప్రభువా, అయ్యా దుఃఖములో ఉన్నారేమో ప్రభువా, దిక్కు తెలియని స్థితిలో ఉన్నారేమో ప్రభువా, అయ్యా ఒంటరి స్థితిలో ఉన్నారేమో ప్రభు. అట్టి బిడ్డలందరినీ దర్శించు యేసయ్యా. దర్శించు యేసయ్యా. ఆకర్షించు యేసయ్యా. మీరు మాట్లాడండి యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. కనికరించు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. అన్ని జనులుగా ఉన్నవారు రక్షించు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డ అగ్ని ఆరదు, పురుగు చావదంటున్నావు నాయన. ఏ ఒక్కరు కూడా అగ్ని గుండంలో పడకుండా ప్రభు నీ నిత్య రాజ్యానికి ప్రతి ఒక్కరూ అర్హులవ్వటానికి సహాయము చేయండి. అయ్యా నీకు స్తోత్రము 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 నాయన. తగుబొద్దులుగా ఉన్న వారిని మార్చండి నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. యవనస్తుల్ని నాయన బయటికి తీసుకురండి. యవన బిడ్డల్ని నాయన నీ సేవలో వాడుకోండి నాయన. నీకు స్తోత్రములు యేసయ్యా. కనికరించు నాయన. నీకు స్తోత్రములు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనాథులుగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా రక్షించు నాయన. నీకు స్తోత్రం. వివాహమైన బిడ్డలకి వివాహాలు అయ్యేటట్లుగా యేసు నామములో సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఇడిపోయిన కుటుంబాలను కట్టండి. కోట్ల సమస్యలతో ఉన్న బిడ్డల్ని విడి నాయన మీరే సహాయం చేయండి. ఆ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఆదరించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రం. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా కనికరించు నాయన. నీ మీద ఆధారపడే బిడ్డలుగా ఆశీర్వదించమని ఒక్కొక్క బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని ఈ సమయం నాకు ఇచ్చినందుకు యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోని ఆయన. ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోని ఆయన. ఏ ఆపదతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో తండ్రి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, ఒక్కొక్కరిని మీరే దర్శించమని, ఆకర్షించమని, మీ సన్నిధికి నడిపించమని, నీ మాటను వినేటట్లుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా, నీ ఆలోచన చొప్పున నడిపించబడే బిడ్డలుగా మీరు దీవించి ఆశీర్వదించమని, కృప దయచేయమని, ఈ ప్రార్థనకు మీరే ప్రతిఫలం దయచేయమని, నీ బిడ్డల పట్ల చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అంగీకరించమని, ఒక్కొక్కరిని మీరే దర్శించి మీ రక్షణ మార్గంలోకి ఒక్కొక్కరిని మీరే నడిపించి అయ్యా మీరే ధైర్యపరిచి, ఎన్నుతట్టి ధైర్యపరిచి ప్రభు నేనున్నానని నాయన మీరు అభయం ఇవ్వండి యేసయ్యా నీ బిడ్డలకు ప్రభు. నీ బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించమని, కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేను ఆమేను ఆమేను. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు.